నిరాశ, ఒక నిస్పృహ, ఒక అసంతృప్తి అనేటువంటిది ఏదో క్షణంలో బయటపడుతుంది. ఇట్లా బయటపడకుండా ఉండటం కోసం వీళ్ళేమి దేవతాలోకం నుంచి దిగొచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు కామన్ రాజకీయ నాయకులు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల వాళ్ళ కార్యకర్త దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి తన తన పార్టీ అధికారంలోకి రావాలి, తద్వారా నేను కొంత లబ్ధి పొందాలనేటువంటి ఆశయం ఇవన్నీ ఉంటాయి. ఈ ఉన్నటువంటి సమయంలో పొత్తులు అనేటువంటివి ఏమవుతున్నాయంటే కామన్ ఎజెండా లేనప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం ఎట్లా జరుగుతుంది, ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు, తీసుకున్నటువంటి వాళ్ళకి ప్రచారం ఎవరు లీడ్ చేస్తారు, ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా అవుతుంది, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. ఇక మనం రాబోయే రోజుల్లో వీటన్నిటిని చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? వాళ్ళ సీట్లకు సంబంధించి మీకు సంబంధం లేదు కాబట్టి మీకేమనిపిస్తుంది చూసినప్పుడు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అందరు. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లేదంటే దేశ రాజకీయాల్లో పొత్తులు కూటములు కొత్త కాదు. బట్ ఒకటైతే క్లారిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ లో కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరితో పొత్తు పెట్టుకోదు, సింగిల్ గానే వెళ్తారనే క్లారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. రెండు, చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో లేదు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రామారావు గారిని మొదలుకొని ఇప్పుడు దాకా అన్ని ఎన్నికల్లో, ఒక 2019 ఎన్నికల్లో మాత్రం వాళ్ళు సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జనసేన ఇండైరెక్ట్ గా వాళ్ళతో కూడా మద్దతు తీసుకున్నారు. బట్ డైరెక్ట్ పొత్తులు ప్రతి ఎన్నికల్లో పెట్టుకున్నారనేది ఇది క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు కూడా పొత్తులోనే వెళ్తారు వాళ్ళు అనేది ప్రజానికం ఆల్రెడీ. ఎందుకంటే దాదాపుగా 2.5 సంవత్సరాల క్రితం అనుకుంటా జనసేన తన ఆవిర్భావ దినోత్సవం జరిగినప్పుడు వాళ్ళు ఇప్పటంలో జరిగినటువంటి సమావేశంలోనే నేను ఏదైతే వ్యతిరేక ఓటు చేయలేమనో, సో ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని చెప్పినప్పుడు ఈయన ఆల్రెడీ జనసేన తెలుగుదేశం లోకల్ బాడీలో కలిసి వెళ్ళిన సందర్భాలు కావచ్చు, ఇవన్నీ గమనించినప్పుడు బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నారు అనేటటువంటి పబ్లిక్ గానే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సందర్భంలో ప్రజానికానికి క్లియర్ కట్ గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఏమని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా వెళ్తాయి పొద్దున ఎన్నికలకి అనేది పబ్లిక్ క్లారిటీ ఉంది. బట్ ఈ పొత్తుల్ని ప్రజలు ప్రతిసారి విశ్వసిస్తారా, పొత్తుల ప్రతిసారి గెలుస్తారా అనేది పరిగణలో తీసుకుంటే పొత్తుల ప్రతిసారి చంద్రబాబు నాయుడు గెలవాల. సో పొత్తుల కొన్ని సందర్భాల్లో గెలిచినటువంటి వాస్తవం. బట్ ఇదే పొత్తు 2014 ఎన్నికల్లో గెలిచారు కదా అనేటటువంటిది పదే పదే ఏదైతే మీడియా కూడా మాట్లాడుతున్నటువంటిదో, లేదంటే మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు 2014 రిపీట్ చేసి చూపిస్తాము అనేటటువంటి సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ కూడా గమనిస్తుంది 2014 సిచ్యువేషన్ ఏంటి, ఎస్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎస్ 2014లో వీళ్ళ పొత్తు నైతికంగానే జరిగిందా, అనైతికంగా జరిగిందా, ఇప్పుడు పొత్తు నైతికంగా ఉందా, అనైతికంగా ఉందా అంటే పబ్లిక్ ఇంత ఆలోచిస్తారంటే డెఫినెట్లీ ఆలోచిస్తారు సార్. ఒక ఓటు వేసేటప్పుడు ఆలోచించకుండా అంత అమాయకంగా వాళ్ళు డబ్బులు ఇస్తాను, వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఇద్దరుగా డబ్బులు తీసుకునేవాళ్ళు తీసుకొని ఎవరెందో ఆలోచించేస్తారు. 2014లో అదే అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోయింది, అక్కడ మోడీ గారు వస్తారన్నటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. సో మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కలిసి ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్లిపోతారో, ఉద్ధరించేస్తామని చెప్పారు కాబట్టి ఎస్ దాన్ని ప్రజలు నమ్మారు కొంత రోజు. మరి 2014 నుంచి 19 దాకా అది చేశారా? చేయలేదు కదా. చేయలేదని చెప్పి సాక్షాత్తుగా చంద్రబాబు నాయుడు చెప్పాడు, మా కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, మాకు మోడీ గారు ఇవన్నీ చేయలేదు, ఇంత ఇస్తానన్నాడు ఇంత కూడా ఇవ్వలేదు, ఈ మోడీ గారిని తరిమి కొట్టండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అప్పుడు అనుభవం ఉంది, నరేంద్ర మోడీ అంత గొప్పవాడు లేడని చెప్పి మత్తిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లిస్తాడా, దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూస్తారా, ఎన్నికలు వచ్చినప్పుడు యుద్ధాలను తీసుకొని వస్తారా, ఇదే మాట్లాడారు కదా. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోరు కదా. ఎందుకంటే అంతకుముందు అంటే ఈనాడు పత్రిక డైవర్ట్ అయిపోతున్నాం. నో సార్, ఎందుకు నేను అన్నా అంటే అప్పటి పొత్తుని ఇప్పుడు పొత్తుని కంపారిజన్ కోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ప్రజలకి మనం గుర్తు చేయాలన్నా ఉండేది కదా సార్. ఒక పత్రికలో వచ్చేది, పత్రిక అయిపోగానే అది మర్చిపోయేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడేం సార్ మళ్ళీ గుర్తు చేస్తుంది యూట్యూబ్ కింద వచ్చి, అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు మనం మర్చిపోయిన ప్రజలు గుర్తు చేస్తుంది. ఎందుకంటే ట్రోల్ అవుతా ఉంటది కదా కింద, మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు పాతయన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు మరి మీరు చేయనప్పుడు మరి అదే ప్రభుత్వంలో బీజేపీ కూడా ఆ రోజు భాగస్వామిగానే ఉందిగా. 4 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు ఇక్కడ 2 మంత్రులుగా ఉన్నారు. తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అప్పుడు, దానికి ఆ ప్రభుత్వానికి జనసేన మద్దతు తెలిపింది.